రోహిత్ శర్మ టఫ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. కెరియర్ చివరి దశలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత సంవత్సరం నుంచి రోహిత్ ఎన్నో సవాళ్లను ఫేస్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని కోల్పాడు. జస్ట్ ప్లేయర్గానే ఐపీఎల్లో కొనసాగాడు. ముంబై జట్టు కెప్టెన్సీ ఇవ్వకపోయినా బీసీసీఐ మాత్రం రోహిత్ను నమ్మింది. టీ20 వరల్డ్ కప్లో భారత జట్టును నడిపే బాధ్యతను అప్పగించింది. అయితే టీ20 వరల్డ్ కప్లో భారత్ను రోహిత్ విశ్వ విజేతగా నిలిపాడు. కెప్టెన్గా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించాడు. ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ గ్రాఫ్ పడిపోయింది. విశ్రాంతి తర్వాత శ్రీలంక టూర్లో బరిలో దిగిన హిట్ మ్యాన్ వ్యక్తిగతంగా రాణించిన టీమిండియాకు సిరీస్ను అందించలేకపోయాడు. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలోనూ టీమిండియాను గెలుపుబాట పట్టించలేకపోయాడు. 3 టెస్టుల సిరీస్లో టీమిండియా చిత్తుగా ఓడింది. స్వదేశంలో క్లీన్ స్వీప్ అయింది. అక్కడితో రోహిత్ పరాజయాల పరంపర ఆగలేదు. ఆసీస్ టూర్లోనూ టీమిండియాకు సిరీస్ అందించలేకపోయాడు. బ్యాటర్గా కెప్టెన్గా విఫలమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ ఆఖరి టెస్టుకు ఫామ్ లేక దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో రిటైర్ కావాల్సిందే అంటూ చర్చ జరిగింది. హిట్ మ్యాన్ మాత్రం బీసీసీఐని కొంత సమయం కోరినట్టుగాను కథనాలొచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును రోహితే నడిపించబోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో హిట్ మ్యాన్ కెరియర్పై క్లారిటీ రాబోతోంది. అయితే మెగా ఈవెంట్కు ముందు ఇంగ్లాండ్తో తొలి వన్డేలో రోహిత్ ఫెయిల్ అయ్యాడు. జస్ట్ 2 పరుగులే సాధించాడు. దీంతో హిట్ మ్యాన్పై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ ఫ్లాష్ షోపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కెప్టెన్ వైఫల్యమే టీమిండియాకు సమస్యగా మారిందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ సెట్ కావాలన్నాడు. లేదంటే ఆ ప్రభావం జట్టుపై పడుతుందన్నాడు. నిజానికి గత 6 నెలలుగా 2 ఫార్మాట్లలో కలిపి రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 16 ఇన్నింగ్స్ల్లో కలిపి 166 పరుగులు సాధించాడు. గత 10 ఇన్నింగ్స్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. రోహిత్ ఆట తీరుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని గుర్తు చేశాడు. రోహిత్ ఫ్లాప్ షో కొనసాగితే టీమిండియాకు పెద్ద సమస్య అవుతుందన్నాడు. దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలోనే హిట్ మ్యాన్ అవుట్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రతి ప్లేయర్ కెరియర్లో ఇలాంటి దశ ఉంటుందన్నాడు. టాప్ 3లో ఆడుతున్నప్పుడు పరుగులు సాధించాలనే ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నాడు. ఎలా ఫామ్లోకి రావాలో హిట్ మ్యాన్కు తెలుసన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ రాణించాలన్నాడు. లేదంటే టీమిండియాపై ఎఫెక్ట్ పడుతుందని తేల్చి చెప్పాడు. రోహిత్ ఫామ్పై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయడాన్ని రోహిత్ ఆపేయాలన్నాడు. విశ్రాంతి తీసుకోవడం మంచిదన్నాడు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కూడా సరికాదన్నాడు. గతంలో అద్భుతంగా ఆడిన వీడియోలను ఒకసారి పరిశీలించాలన్నాడు.